ప్రియమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నిన్న ఒక మహిళ, మీకు తెలిసిందే, మరి దిశ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో 2023లో నా పైన పలువురు పైన తప్పుడు బేస్లెస్ అలిగేషన్స్తో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ మహిళ కేసు ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ నన్ను మాట్లాడనివ్వమని చెప్పండి, తర్వాత మాట్లాడచ్చు. దయచేసి మీడియా మిత్రులకి నన్ను మాట్లాడిన తర్వాత ఉన్న విషయం మాట్లాడతానండి నేను. తర్వాత 27 తేదీ ఆగస్టు 2025 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ మహిళ నా పైన, మా అమ్మ పైన ఇనుప రాడ్డుతో దాడి చేయడం. అది సీసీ కెమెరా ఫుటేజ్లో 1 అవర్ ఫుటేజ్ ఉంది. అది నేను దిశ ఫిఫ్త్ టౌన్ పోలీసులకు కూడా అందజేసి ఉన్నాను. అది ఎఫ్ఐఆర్ కాపీ అయింది. అలాగే ఆ రిక్విజిషన్ ఏదది బాబు ఇటీమా చేయబడ్డదని కూడా అడగాలండి. దయచేసి నాకు నా పిల్లలకి అన్యాయం జరిగింది కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది మీడియా వాళ్ళు. ఇదమ్మా, ఇది అందరికి 10 మందికి డిస్ట్రిబ్యూట్. డబల్ 2 ఉండేది నా రిక్విజిషన్, ఎఫ్ఐఆర్ కాపీ. తర్వాత ఇదమ్మా, అది పట్టుకొని తర్వాత ఒక థ్రెటనింగ్ కాల్ కూడా వచ్చింది నాకు. అది కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అది ఇవ్వమ్మా, ఆ కాపీ కూడా ఇవ్వ. తర్వాత నిన్న అంటే మొన్న నాకు వేరే పని నుండి శ్రీకాళహస్తి, తిరుపతి అటు మేము వెళ్ళాం, నేను మా అమ్మ. బట్ మేమే ఇంట్లో ఉండి ఎవరినో రానిలేదని చెప్పేసి మా మీద అసత్య ఆరోపణలు చేస్తూ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, మేము వచ్చే వరకు ఆగాలి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, సీసీ కెమెరా రికార్డ్ అంతా ఉంది. ఆ రోజు వాళ్ళు ఇది కూడా మా ఇల్లే కదండి, ఇక్కడే ఉన్నారు. నా పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, మా మీద దాడి చేస్తూ, మారణాయుధంతో మరి అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నా మేము ఆమెను ఏమనకుండా మేము వెళ్ళడం జరిగింది భయంతో. కానీ మేము ఇంట్లో ఉన్నట్టు క్రియేట్ చేసి మేమే ఆమెను రానిలేదని చెప్పేసి మీకు అందరికీ నిన్న చెప్పడం జరిగింది దిశ పోలీస్ స్టేషన్ దగ్గర. నిన్న 2 గంటల 16 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు మా పర్మిషన్ లేకుండా, ఇది నా స్వార్జితం కట్టుకున్న ఇల్లు, కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టులో తేలాలి. మరి పైన గేటుని ఇనప రాడ్డుతో మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, తీసి లోపలికి బలవంతంగా ప్రెస్ పాస్ అగైన్ ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది. చిన్న బిడ్డలు, నా బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో సంయమనంతో నేను ఉన్నప్పటికీ నా మీద ఇలాంటి దాడులు, కేసులు పెడుతూ ఉంది అమ్మాయి. తర్వాత నేను ఎందుకు అకస్మాత్తుగా రావాల్సి వచ్చింది అంటే, ఒక ఆడియో మీకు వినిపిస్తా. అట్లాంటి చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి, ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆడియో ప్లే బాబు, ప్లే చేయి. 4 minutes చేయి చాలు. సౌండ్ పెట్టమ్మా. నువ్వేం చెప్పావు? ఆ అమ్మాయితో మాట్లాడకుండా అయితే ఉండలేవు, అవునా కదా? నేను అడిగిందని చెప్పు. నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నా, నువ్వు రాక్కర్లేదు, నువ్వు ఎక్కడికే రాక్కర్లేదు, నువ్వు అమ్మాయితోనే వెళ్ళు, సరేనా? నీ కేసు అమ్మాయి వెనక్కి ఇవ్వడానికి ఇబ్బంది. రెండోది వచ్చి అమ్మాయి ఏమన్నా చేసుకుంటుంది, నువ్వు లేకపోతే చేసుకుంటుంది, కానీ వాళ్ళ హస్బెండ్ నువ్వు చీట్ చేస్తే మటుకు ఏం చేసుకోదు. హస్బెండ్ నీది అయ్యి చీట్ చేస్తూ నీకు తిరగడం కరెక్ట్. దానికోసం నువ్వు వదిలేసి ఉండలేకున్నావు, అంతే కదా? చెప్పు, నీకు అన్నీ అనవసరం. నేను అడిగిన దానికి అవునా కాదా? నేను అడిగిన వాటికి సమాధానం చెప్పబ్బా నువ్వు. నేను ఎక్కడో ఉన్నాలే, కానీ చెప్పు.
ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను కదా, చెప్పు, నేను అడిగినట్టు చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? ఇంకొకసారి అడుగుతా, నేను అడిగిన దానికి సమాధానమే చెప్పు. నువ్వు నెట్ కట్ చేసాను అనుకో, బాగోదు. ఇంకా నేనే వచ్చి చెప్తా, ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ఆడికి నేరుగా వచ్చి చెప్పాలా? ఫోన్లోనే చెప్పు నాకు. నేను ఉన్నా కదా, నువ్వు తీసుకెళ్ళు. నువ్వు గుడికి తీసుకెళ్ళు, లేకపోతే రెస్టారెంట్కి తీసుకెళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఇంకిద్దరు కలిసి ఉండండి అబ్బా. నేను ఒక మంచి ఐడియా చెప్తున్నా కదా, నేను సైడ్ అయిపోతా. వాళ్ళ హస్బెండ్కి కంప్లీట్ డివోర్స్ ఇచ్చేయమని చెప్పు, మీ ఇద్దరు కలిసి ఉండండి. అంతేనా కాదా? ఇప్పుడు అదే కదా ప్లాన్ మొత్తము. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉండి ఇట్లా నీ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉంది? పర్మనెంట్ గా తెచ్చుకోవచ్చు కదా. అక్కడ ఎందుకు ఉండడం? తీసుకొచ్చేసుకోలేదు, పక్కన ఇంట్లో పెట్టుకో ఎక్కడైనా. ఉంది కదా తనకి చాలా ప్రాపర్టీ ఉందన్నావు, తను బాగా ఇదన్నావు. మాట్లాడు. హలో, ఎక్కడున్నావు? నేను అడిగిన దానికి చెప్పు. సరే మాట్లాడవు కదా. నాకు అవన్నీ జరిగే పనులు కాదు అంటున్నా. ఏవి జరిగే పనులు కాదు? నువ్వు చెప్పినైతే ఆ, జరిగే పనులు కాదు అంటున్నా. మరి నీతో ఎందుకు తిరుగుతుంది? నీ దగ్గరకు పర్మనెంట్ గా రాలేదు కదా, అవును. మరి నీతో ఎందుకు తిరుగుతుంది? ఒక్క సెకండ్ ఇంట్లో పిల్లల మీద చెప్పొచ్చు, నీ మీద ఎందుకు తిరుగుతుంది నాకు అది చెప్పు ముందు. ఒక్క సెకండ్ అసలు రేణుక ఏజ్ తెలుసు కదా నీకు? ఒక్క సెకండ్ ఆవిడ ఎంత పెద్ద ఆవిడ నీకు తెలుసు కదా నీకన్నా? వినండి. ఆమెకు పెళ్ళైందని తెలుసు కదా, కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసు కదా. ఇప్పుడు అందరిని చీట్ చేసి వస్తున్నట్టే కదా నీ దగ్గరికి. వస్తుందా లేదా? నువ్వు ఆవు కాదు, మాట్లాడు, ఏం కాదు. నేను నాతోనే కదా. ఆపే. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఏరో వాడు ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది. తర్వాత వాడు కూడా ముందు ఒక అమ్మాయితో ఉంటూ మళ్ళీ ఈ అమ్మాయిని కూడా అంటే వాడు మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా గంట ఒకటి ఉంది, ఈ అమ్మాయిని కూడా డబ్బు అంతా వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని కూడా వదిలిపెట్టుకోవాలన్న ప్లాన్తో, పర్మనెంట్ కాదు వచ్చే వరకు డబ్బు వాళ్ళకి ప్రాపర్టీ ఉంది అని అమ్మాయితో చెప్తూ ఉంటే అవన్నీ రికార్డ్ చేసే అమ్మాయి. అలాగే అప్పుడే నేను నమ్మలేదు, తర్వాత కొన్ని కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకొని అమ్మాయి 23 తారీఖు నుంచి ఫోన్ చేస్తూ వచ్చింది. వీళ్ళు మొదటగా పట్టుబడింది రియాజ్ హోటల్ పైన ఆఫీస్లో వరలక్ష్మి వ్రతం రోజు. ఆ రోజు మా పిల్లల్ని ఫోటో చూపించలేదు అమ్మాయి, అక్కడ రెడీ హ్యాండెడ్గా దొరికింది వీళ్ళకి. తర్వాత ఒలింట్లో మరుస రోజు అది రాజాజీ స్ట్రీట్ 5th అపార్ట్మెంట్లో, అదే ప్రైడ్ అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్ లిఫ్ట్లో పక్కిల్లు అనమాట. ధీరజ్ వాళ్ళ నాన్న రఘు అనే ఒక పోలీస్, క్యాన్సర్ వ్యాధితో అతను మంచంలో ఉన్నాడు. ఈ అమ్మాయి అక్కడ పోయి సేవలు చేస్తుందని, కోర్టు ఇది టెంపుల్స్కి అంటే తిరుగుతుందని వాటితో రైట్ అదైతే తప్పు అయితే ఏదైందో అది రెడీ హ్యాండెడ్గా ఆ అమ్మాయి చూసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డిస్టర్బెన్స్లో వాడు కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ డబ్బు మాత్రం లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే ఇది ఎంతవరకు నిజం ఆ డబ్బు అనేది ఫోన్పే లిస్ట్ చూస్తే 6-7 నెలల్లో 40 సార్లు ఫోన్పేలు వాడికి పోయినట్టున్నాయి. ఆ లిస్ట్ అంతా మీకు పెట్టడం వీలుగా చూపిస్తాం, జస్ట్ ఓకే. తర్వాత విషయం, తర్వాత వాట్సాప్ చాట్లో కొన్ని అంశాలు ఫుడ్ ఫర్ ఫీడింగ్ స్కీమ్ లాగా కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే నువ్వు ఫుడ్ పంపి ఏమిస్తావు, ఫీడింగ్ ఇస్తా, తర్వాత నేను శ్రేయాన్స్ షేర్ చేసుకుంటాం, ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయన్నమాట. మా బిడ్డని వాడెవడో పొంగమాలనోడు వాడు షేర్ చేసుకుంటాడు మా బిడ్డలతో. ఇది ఏ మగోడు విన్నా
ఏం చేస్తారు చెప్పండి. అయినా ఏమీ అనకుండా నేను ఆ రోజు వచ్చి బయట ఫంక్షన్లో చూసుకుంటుంటే మా మీద మారణాయుధాలతో దాడి చేసింది. కాన్ఫిడెన్షియల్గా అందిన సమాచారం మేరకు మా అమ్మను నన్ను చంపేస్తే ఆస్తి వస్తుంది అన్న ప్లాన్ వీళ్ళిద్దరూ వేసినట్టు అర్థమైంది. దాంతో నేను రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నిన్న కూడా ట్రెస్ పాస్ చేసింది. మీరు పైకి పోయి 3వ ఫ్లోర్లో ఒకసారి చూస్తే డోర్ గేట్, అలాగే ఆడియో వీడియో కూడా మా దగ్గర ఉంది. అది మీకు తర్వాత షేర్ చేస్తాను. ఈ నేపథ్యంలో మీరు చెప్పండి, మీ ఇంట్లో అలా జరిగితే మీరు అలా స్పందించరు. ఇంకొకటి, ఆ అమ్మాయి పోలీసులు నాకు సహాయం చేస్తున్నారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అలాగే సిఐ గారు అని అమ్మాయే దిశ పోలీస్ స్టేషన్ దగ్గర ఒప్పుకుంది. రియల్గా పోలీసులు ఆ అమ్మాయికే సహాయం చేస్తే లీగల్గా పోలీసులు తీసుకురావచ్చు కదా. మేము లేనప్పుడు ట్రెస్ పాస్ చేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడాలి అని నేను అనుకోవడంలో ఇది, ఎందుకంటే వీలైనంత వరకు నేను ఇది కూడా ఇంత దూరం మాట్లాడాలనుకోవాలా. నేను అనుకునేది ఇవన్నీ తెలిసిన తర్వాత కోర్టులో వాయిదాలో జడ్జి మేడం గారికి అమ్మ ఇది జరుగుతుండేది అని చెప్పి ఆ కేసు నుంచి బయట వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళని పిలిపించి అత్త ఇది జరుగుతుంది అని చెప్దామని నేను అనుకున్నాను. కాకుంటే అమ్మాయి దాడి చేయడం వల్ల ఇవన్నీ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. దాని వెనకాల ఉన్నారు మల్లిరెడ్డి వర్గం ఉంది. ఎట్టంటే మల్లిరెడ్డి తమ్ముడు కోటి నుంచి వెంటనే వాట్సాప్ మెసేజ్ మా అడ్వకేట్కి రావడం జరిగింది. అలాగే అంతకుముందు ధీరజ్ అనే వ్యక్తి మల్లిరెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు. నిజంగా ఆ మల్లిరెడ్డి మంచి వ్యక్తి అయితే ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు, ఆడపిల్లలు వచ్చినప్పుడు కేసులు వస్తే పెద్దోళ్ళ వయసు పెద్దోళ్ళ చేతికిస్తే ఈ సమస్యలు వచ్చిండేటి కాదు. అంటే ప్లాన్డ్గా అతను కూడా కుర్రపిల్లల చేతికిచ్చి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు లాగేస్తూ వాళ్ళ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ తర్వాత వాళ్ళ మూడు పిల్లలు కొట్టాడుకుంటే ఆస్తులు కొట్టేయాలన్న ప్లాన్తో అతను చేశాడనేది మా అభిప్రాయం. ఆధారాలు అంటే ఇప్పుడు కేసు ముందు ఏడేం జరిగిందంటే రఘు దగ్గరికి, అంటే రఘుకి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మోళ్ళకి ఏడో పరిచయం ఉంది, నాకు తెలియదు అది. పోతే ఆ రఘు వచ్చేసి మల్లిరెడ్డి దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు. మల్లిరెడ్డి చేసింటే సరిపోయిండేది, లేదా పక్కన వాళ్ళు పెద్దోళ్ళ చేతులకి ఇచ్చింటే సరిపోయిండేది. కుర్ర పిల్లోడు పెళ్లిగానోడు 24-25 ఏళ్ళ పిల్లోడు చేతికిస్తే వాడు అదే ఆలోచిస్తాడు కదా ఎప్పుడు. దాంతో అనుమానాలు వచ్చాయి మాకు. పేరున్న లాయరే, బట్ జరిగిన సమస్య ఇంత ఘోరం కదా, చెప్పాల్సిందే కదా, అది ప్రజలకు తెలియాలి కదా. ఇంకోసారి అలా జరగకూడదు కదా ఏ ఆడపిల్లకి. ఇప్పుడు అమ్మాయి జీవితం చూడండి, నాకు తీసేయి అమ్మాయి లైఫ్ నేను ఎలా మనం నమ్మగలం? వచ్చినప్పుడు ఇట్లా ఆడపిల్లలు వచ్చినప్పుడు కుర్ర పిల్లల చేతికి ఇవ్వకూడదు, పెద్దోళ్ళే డీల్ చేయాలి. చూడు ఇప్పుడు అమ్మాయి లైఫ్ చూడండి, నాది కాదు, అమ్మాయి లైఫ్ ఆలోచించండి. నేను ఆ అమ్మాయి లైఫ్ ఏంటి ఇప్పుడు పరిస్థితి చెప్పండి. వాడు దాంట్లో కూడా ఒప్పుకున్నాడు. చూడు నీ దగ్గరకు వస్తుందంటే వస్తుంది అంటున్నాడు, అంటున్నాడు. ప్లాన్ ఉంది కదా అంటే అంటున్నాడు. వాడు వాయిస్ అది. తర్వాత నేను పూర్తయిందమ్మా, మీరు అడిగిందని చెప్పాను. భార్య కాదా అనేది మా స్త్రీ సహనానికి, వినమ్రతకి, శాంతికి ప్రతీక. స్త్రీ సహనానికి, శాంతికి, వినమ్రతకి ప్రతీక. అలాంటి వాళ్ళకి నేను నమస్కరిస్తా. అయితే ఈ అమ్మాయి 2014 నుంచి వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి వాళ్ళ అమ్మోళ్ళు ఏంటంటే ప్రేమతో ఏమనలేకపోయారు, వాళ్ళన్న అభిమానంతో ఏమనలేకపోయాడు. వాళ్ళు వదిన కొత్తగా వచ్చిన అమ్మాయి ఏమి మందలించలేకపోయింది. ఈ అమ్మాయి మా మీద ఎన్నోసార్లు దాడులు చేసింది, అయినా క్షమించి వదిలిపెట్టే. ఎందుకంటే చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. బిడ్డలు మంచి బిడ్డలు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భరిస్తూ వచ్చాం. గతంలో హైదరాబాద్లో అలానే చేసింది, చెన్నైలో అలానే చేసింది, ఇక్కడ అలానే చేసింది, ఢిల్లీలో అలానే చేసింది. ఇవన్నీ ఏదో డబ్బు కక్కుర్తి కోసం ఏదో చేస్తుందేమో, వాళ్ళ అమ్మోళ్ళు చేపించారేమో ఇట్టనుకొని అనుమానాలు పడ్డాం. కాకుంటే ఈ వాస్తవాలు బయటపడిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళకు కూడా ఈ సంబంధం లేదు, నేనే పొరపాటు పడ్డా. అప్పుడు కేవలం ధీరజ్తో సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు డబ్బు కోసం ఈ అమ్మాయిని అలా ఆడించి ఈ అమ్మాయి జీవితాన్ని అలా చేశాడు. అది జరిగింది. వీళ్ళని నా ఇంటికి పంపిస్తే గవర్నమెంట్ మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇస్తుంది. దయచేసి మీరు హెల్ప్ చేసి, పోలీస్ వారు హెల్ప్ చేసి, అలాగే కోర్టు వారు హెల్ప్ చేసి నా బిడ్డల్ని ఇస్తే
నేను వీళ్ళని అక్కడ చదివించుకొని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతా. నాకేముంది ఇంక చెప్పండి, వాళ్ళే కదా. అది తమ్ముడు.